నమస్తే అన్న. గ్రాఫ్‌లో అయితే చాలా చేంజెస్ అయితే వచ్చాయి. దాని గురించి క్లియర్‌గా అయితే ఇక్కడ డిస్కషన్ చేద్దాం. దానికంటే ముందు మీరు ఇంకా ఒకవేళ నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అన్న ప్లీజ్ అన్న ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లా వీడియోలో లైక్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్‌లో ఫస్ట్ టైమ్ ఇంత నీట్‌గా గ్రాఫ్‌ని రిప్రజెంట్ చేసి అండ్ ప్రతి ఒక్కళ్ళు ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్పేసి ఎన్నో వెబ్‌సైట్స్‌కెళ్ళేసి డేటాను తీసుకొచ్చి నీట్‌గా గ్రాఫ్ రిప్రజెంట్ చేస్తున్నా. సో మీ దగ్గర నుంచి నేను ఎక్స్‌పెక్ట్ చేస్తుంది కేవలం నా యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లా వీడియోలో లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ ఎవరు అండ్ లీస్ట్‌లో ఉన్న పర్సన్ గురించి మనం క్లియర్‌గా అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ లీస్ట్‌లో నవీన్ అయితే లీస్ట్‌లో ఉన్నాడని చెప్పాలి. నిన్నటి షోలో తన వరెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి. ఎలిమినేట్ అయితే 100% ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి క్లియర్‌గా చెప్పొచ్చు. ఎందుకంటే చాలామందికి ఫుటేజ్ దొరకక ప్రాబ్లం పడుతుంటే మనోడికి ఫుటేజ్ ఇచ్చినా కానీ ఆ ఫుటేజ్ని యూటిలైజ్ చేసుకోలే అని చెప్పేసి అయితే క్లియర్‌గా చెప్పొచ్చు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే నిన్నటి గేమ్‌లో అనవసరంగా పోయి అంటే ఆయనకు కోపం వచ్చో లేకపోతే ఏదైనా కావచ్చు, కానీ గేమ్ని 100% పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వాలి. ఆ పర్ఫార్మెన్స్ ఇవ్వకుండా పోయి ఒక దగ్గర కూర్చొని కాలు మీద కాలేసుకొని కూర్చోవడం అనేది తప్పు. అండ్ ఆయన ఆడిపోవటం ఒక తప్పు అయితే మిగతా వాళ్ళని లైట్ తీసుకో, అది తీసుకో, ఇది తీసుకో అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఆయన చీఫ్గా ఉండి ఆ చీఫ్ని ఫుల్ఫిల్ చేయలేదు అని చెప్పేసి క్లియర్గా అయిపోవచ్చు. సో ఇవన్నీ మనం కంపారిజన్ చేసుకొని ఆయనకి ఓటింగ్స్ భారీ ఎత్తుగా పడిపోయినాయి అని చెప్పేసి చెప్పాలి. ఎందుకంటే కంపారిజన్ ఇప్పుడు మీరు చూస్తే కొందరు నైనిక కావచ్చు, లేకపోతే ప్రేరణ కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఫుటేజ్ దొరకపోయినా కానీ వాళ్ళు ఫుటేజ్ కోసం ట్రై చేస్తుండడం జరుగుతుంది. కానీ మనోడికి ఫుటేజ్ వచ్చినా కానీ ఆ ఫుటేజ్ని యూటిలైజ్ చేసుకోలేకపోయినారని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. సో ఓవరాల్గా చూస్తే మనకి ఎందుకంటే నిన్నటి గ్రాఫ్తో ఇవాళ గ్రాఫ్తో మనం కంపారిజన్ చేసుకుంటే ఓట్లు అయితే భారీగా ఎత్తి పడిపోయినాయని చెప్పేసి క్లియర్ అర్థమవుతుంది. సో ఇవాళ నైట్ 12 వరకు అయితే ఇంకా ఓటింగ్స్ ఉన్నాయి. ఓటింగ్స్ తర్వాత మ్యాక్సిమం పెరిగితే కొద్దిగా పెరగచ్చు కావచ్చు, కానీ నవీన్ ఎలిమినేట్ అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. సో మీ ఉద్దేశంలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటారు అనేది కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అండ్ ఫస్ట్ పొజిషన్లో ఉన్న విష్ణుప్రియ గురించి మనం మాట్లాడుకోవాలి. దాని గేమ్ స్ట్రాటజీ కావచ్చు, లేకపోతే గేమ్ కావచ్చు, ప్రతి ఒక్కటి 100% బెస్ట్ ఇస్తుందని చెప్పాలి. అండ్ తనకి బయట భారీ అయితే ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు. సో టాస్క్లో 100% ఎఫర్ట్ చేస్తుందని చెప్పాలి. సో తన టీంలో గెలవటం జరుగుతుంది. సో ఇవన్నీ కంపారిజన్ చేసుకున్నప్పుడు తనకి ఓటింగ్స్ భారీ ఎత్తుగా వస్తున్నాయని చెప్పేసి క్లియర్ అర్థమవుతుంది. అండ్ సెకండ్ వచ్చేవరకు మణికంఠ అని చెప్పాలి. సో మణికంఠ గురించి మనం క్లియర్గా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటిదంటే తన గేమ్స్లో 100% ఎఫర్ట్ చేయటం జరుగుతుంది. అంటే భారీ ఎత్తుగా నేను కంపల్సరీ గెలవాలి, నేను ఒక గోల్తో వచ్చాను, ఆ గోల్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అన్న ఒక 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 విల్ పవర్తోనే ఆడటం అయితే జరుగుతుంది. కానీ తను ఇచ్చిన అంటే ఈ టాస్క్లో దొబ్బటం వల్ల వెంటనే ఆయన తీసుకోలేకపోతుండ అని చెప్పేసి అర్థమైపోతుంది. కానీ తన ఎఫర్ట్స్ అయితే చూపిస్తుండని చెప్పాలి. అండ్ ఓటింగ్స్ భారీ ఎత్తుగా వస్తున్నాయి అని చెప్పేసి చెప్పాలి. అండ్ థర్డ్ పొజిషన్లో వచ్చేవరకు పృథ్వీరాజ్ ఉన్నాడు. పృథ్వీరాజ్కి వచ్చేవరకు మీకు చూస్తుంటే మ్యాక్సిమం ఎక్కువ ఫుటేజ్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే తను గొడవలు పెట్టుకోవటం కావచ్చు, లేకపోతే అడగటం కానీ ఇవన్నీ చేయటం వల్ల భారీ ఎత్తుగా ఫుటేజ్ అయితే వచ్చింది అని చెప్పేసి క్లియర్ అవుతుంది. అయితే సో వీళ్ళు ముగ్గురు అయితే సేఫ్గా ఉంటారని చెప్పేసి క్లియర్గా చెప్పుకోవచ్చు. అండ్ లీస్ట్లో ఉన్న నవీన్ అయితే ఎలిమినేట్ అవుతారని చెప్పేసి అయితే నాకైతే అనిపిస్తుంది. సో మీ ఉద్దేశంలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటారు అనేది కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అండ్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.